బావలేని బతుకు నాకు వద్దు, నేను చచ్చిపోతే ఇక నేను తాగుతా, మీ ముంగట తాగుతానే తాగి చచ్చిపోతా. ఏంద్రా అన్న మాట ఎందుకు ఇంటలేరు అన్న మాట? లేదు బాబు, మీ అమ్మాయి ఫోటో చూసిన తర్వాతనే వాడు ఫుల్ ఇష్టపడ్డాడు, వానికి ఇష్టమే. సరే నీ ఇష్టమైతే మరి మంచి రోజు చూసి పత్రిక పెట్టుకున్నాం. ఒక్కసారి పోయి చూసేస్తా నేను. లేదు నేను పోనీయా, నేను పోనీయా. మర్యాద కొద్ది చెప్తున్నా, మీరు బయటకు రాండూరి. నా ఇంత అవసరం లేదు, మీరు నడు బయటకు, నడు నడు నడు, అవసరం లేదు. రారా వీళ్ళకి ఇట్లా చేస్తా అనుకోలేదు, సంగతి ఏదో తెలుసుకొని పోదాం. తిరుపతన్నా, ఓ తిరుపతన్నా, ఇవ్వరా నువ్వు? అనిల్ వచ్చినావా? ఏమున్నారా, ఏం మనుషులు ఉన్నారా మీరు గిట్లా చేస్తారా అనుకోలేదు నేను. ఆ రోజు నచ్చిందని చెప్పింది కదా మీ కొడుకు. నచ్చినప్పుడు వేరే పెళ్ళి ఎట్లా చేసుకుంటాడే? మా ఊళ్ళో మా ఇచ్చేది మనం మొత్తం పోయింది, 10 మందిలో తలకేసుకోకుండా అయిపోయినాం. అనిల్ వాడు ఇట్లా చేస్తాడని నేను కూడా అనుకోలేదా, వాడు అనుకోకుండా జరిగింది. అబ్బో నా కొడుకు పెద్ద గొప్పోడని పెద్ద గొప్పలు చెప్తే కదా, ఏమైనా గిట్లా చేస్తాడు అనుకోలేదు అంటున్నాం. మళ్ళా అనిల్ మావాడు చేసిన దానికి తప్పైందా? ఈ బయట ఎందుకు అంత ఇదివరకే పరుగు అయింది, లోపల తిరుపతి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు ఒక బిడ్డకి తండ్రి వేయండి, ఆ పొలం నువ్వు సమర్థిస్తున్నావు అని మనం మాట్లాడుకుంటా, నువ్వు ఉల్టా పల్టా నేను స్టేషన్లో వేసి తొక్కిపిత్తారు పడుతుంది. గిట్టనే నువ్వు మాట్లాడేది? సమర్థం అయిపోయిందని చెప్తున్నా మంచిగా స్మార్ట్గా. నువ్వు ఇట్లా మాట్లాడితే మంచిగా కూడా నేను చెప్తున్నా. 10 మందిలో పిలిపించి నిన్ను ఒక్క నమన చేయిస్తాను, నువ్వేమనుకుంటున్నావు కానీ మరి. ఇప్పుడు నిజమే అన్న, ఇప్పుడు జరిగిపోయింది దానికి మనం గొడవ పెట్టుకున్నా ఏం చేసుకున్నా ఏం లాభం లేదు. ఏదన్నా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అనిల్ వీళ్ళ సంగతి ఎట్లా చెప్పండి అట్లా చెప్తుంటారు, అంతే అంతే. ఈ సంగతి మళ్ళీ చూసుకుంటా ఆగు. నా పరువంతా తీసిండు, వీడు గిట్ట ఎత్తాడని అనుకోలే. నా ఊళ్ళో నా పరువంతా పోయింది, ఈ నేను బతుకుడేదుకో చచ్చిపోయింది. నా వేస్ట్ బతికి. ఏమైంది ఏమైందయ్యా? ఏమైంది? చిన్నోడు పైలవే. అగో గట్ల మాట్లాడుతానవేంది? బాబు నా వల్ల మా బాబు చనిపోతాడా? అసలు మా బాబు చెప్పినట్టు మా బాబుకు నేనేం కానియా? ఏమైందిరా నాన్న? గట్ల గిరుకున్నావేందిరా? నిద్రలో బాబు చనిపోయినట్టు కల వచ్చింది. ఏంది? బాబు చచ్చిపోయినట్టు కల వచ్చిందా? అయ్యో గట్లెందుకు వచ్చిందిరా? నేను మరదలు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినాం. ఇంటికి వస్తే ఇంట్లోకి వెళ్ళగొడితే వాళ్ళ అన్న వచ్చి బాబుని ఎటు పడతాడు తిట్టిండు. ఆ బాధ భరించలేక బాబు మందు తాగినట్టు వచ్చింది. గట్లెందుకు వచ్చిందిరా నాన్న? నువ్వు ఏడవకురా, నువ్వు ఏడితే నాకు ఏడుపు వస్తుందిరా. నువ్వు ఏడవకు. అమ్మా నేను చేసుకోనే పెళ్లి దాన్ని. నువ్వు అట్లా అనకురా నాన్న. ఆ పిల్లని చేసుకోకుండా మంచిది, మన మామ బిడ్డని చేసుకో. నేను పెళ్లి చేసుకుంటే బాబుకి ఏమన్నా అయిందనుకో మనం ఎట్లుంటామే? బాబుకి ఏం కాదురా, నేను చెప్పుతా. నువ్వు ఇష్టంగా ప్రేమించింది దాన్ని చేసుకోరా బిడ్డ. నా పానం ఉన్నంత వరకు నీ బాబుతో బోట్లాడతారా? ఏం చేస్తారా? మా అంటే నన్ను చంపుతాడు కావచ్చు, గంతేగారా? అద్దమ్మా బాబు చెప్పినట్టుంటే బాబు పరువు తీయాలనుకుంటలే నేను. పరువు పానం పోయినాక పరువు వస్తాదిరా. కన్న కొడుకుని అర్థం చేసుకుంటలేడు మీ అయ్య. ఏమైనా డబ్బు డబ్బు డబ్బు, ఆ డబ్బు మీద పెట్టుకొని చస్తాడు మీ అయ్య. బాబు కన్నా నాకు ఏది ఎక్కువ కాదే. బాబు కోసం నా ఇష్టాన్ని కూడా నేను చంపుకుంటా, నాకు అవసరం లేదు. నాకు బాపే ఎక్కువనే.
అయినా ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు కలవడ్డట్టు నీ అయ్య కూడా ఊక మందాకు సత్తా అంటాడు. ఒక్కొక్కసారి గట్లనే అవుతుందిరా నాన్న. ఆ నోట మాటనే రావద్దు, ఆ మందు పాడగాని మందన్న విషయమే ఇంట్లో రావద్దు. అవునే అమ్మ, నాకేమైనా పర్లేదు కానీ బాబుకు నేనేం కానీ అని. నేను మళ్ళీ ఒకసారి బాబుతో మాట్లాడతారా? నీకేమన్నా అయితే నేను బతుకుతానా? మీ బాబు బతుకుతాడా? ఇప్పుడు నేను గట్ల బెదిరిస్తాను, కానీ నీకేమన్నా అయ్యిందంటే మీ బాబు బతుకుతాడారా? నీకేం కావద్దయ్యా, నీ బాగా నువ్వు ఏడుతా నాకు ఏడుపు వస్తుందిరా. ఏడవకమ్మా. చెట్టంత కొడుకు నువ్వు ఏడవగలేదు, కానీ నువ్వు ఏడితే నా కడుపులో పేగులన్నీ దొరకపోతున్నాయి రయ్యా. నువ్వు ఏడవకు, నువ్వు బాబు ఏం మాట్లాడతాడో చూద్దాం, కానీ నువ్వు ఏడవకు. కళ సంగతి బాబుకు చెప్పకు, ఇంకింత భయపట్టిస్తాడు మనల్ని. వింటాను, నేను చాయ్ పట్టుకొస్తా, నువ్వు ముఖం కడుక్కో. ఏడవకు, ముఖం అంతా ఆసింది, నిద్రలో కూడా కదా కలవరింపు. ముఖం కడుక్కోపో, నేను చాయ్ పట్టుకుని వస్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కొన్ని అనివార్య కారణాల వల్ల మరదల క్యారెక్టర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు వీడియోస్ ఎట్లా సపోర్ట్ చేశారో ఈ వీడియోస్ కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బావ మొన్న వస్తా అని చెప్పిండు, ఇంకా వస్తలేడు. మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండు కదా లేచిపోయి పెళ్ళి చేసుకుందామని. ఏమైంది? ఇంకా వస్తలేడు. ఏమైందో బావనారా? నచ్చిండారా నీకు? నచ్చిండన్నా. సరేరా, అమ్మ నేను ఇంకో నలుగురిని తీసుకొని పోయి కట్టంగా ఇట్లా మాట్లాడతాం మరి. సరే. పొల్ల ఎటువైనట్టు ఏం కథ? ఇంట్లో లేదా? ఎటువైంది? ఎవరింటికి పోయిందా చెప్పా పెట్టకుండా? ఏమో ఎటువైందో ఏందో సూర్యను చూద్దాందా ఎటన్నా వేయిందో. వాళ్ళ ఇంటికి పోయిందా మరి ఎవరి ఇంటికన్నా పోయింది? ఏమో మరి వాళ్ళ ఇంటికి పోయిందో ఇంకెటన్నా వేయిందో. మరి పోయేటప్పుడు నువ్వు మనం చూడవా? నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, నేనేడ చూసినా నా పని నాకే సరిపోయి. ఒకటే పనే నీకు. మరి ఏం చేయమంటావు? పోదాం చూసేద్దాం. ఇంకేడికి పోతుంది? మీ చెల్లెళ్ళ ఇంటికి పోతుంది, నాకు తెలుసు. మరి పోదాం అని వాళ్ళ ఇంటికి పోయేద్దామా? మీ చెల్లెళ్ళ ఇంటికి పోయేద్దాం పోయేద్దాం. ఎందుకంటే అది వాళ్ళ ఇంటికి పోతుంది. బాగా అంటే దీనికి బాగా ఇష్టం. అది ఎవరింటికి పోదు, ఎవరి వాడకు పోదు, వంటకు పోదు, ఎవరింటికి ముచ్చట కూడా పోదు, ఆడికే పోతుంది. అది దానికి బాగా అంటే బాగా ఇష్టం కాబట్టి. అందుకని నేను ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ పోతున్నా మరి నీకు. అది పోదాయ్యా, ఎవ్వరి ఇంటికి పోదు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంటికి పోదాయా, మీ చెల్లెళ్ళ ఇంటికి పోతుంది. దానికి బాగా లేని అది అస్సలే ఉండదు, అది ఆడికే పోతుంది. చూడు ఇంకా కావాలి వాళ్ళ ఇంటికి పోయి మనం చూద్దాం పా. నువ్వు గిట్ట ఎందుకు వచ్చినావే? మరి ఏం చేయండి నేను? ఎందుకు వచ్చినావు? రాకపోదునా? మొన్న నువ్వేం చెప్పినావు ఇంటికి వచ్చినప్పుడు? పెళ్లి చేసుకుందాం, మంచిగా ఉందాం అని చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అరే అవన్నీ తర్వాత చూద్దామే, తర్వాత మాట్లాడుకుందాం కదా. ఎందుకు బావ ఇట్లా చేస్తున్నావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే, నువ్వే చెప్పినావు కదా మనం ఇద్దరం మంచిగా కలిసి ఉందాము. నేను ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నా. నువ్వేమో చేస్తున్నావు అంట, నాకు తెలిసింది. వేరేదేదో చూసి వచ్చినావు అంట కదా. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను చెప్తున్నా, నేను చచ్చిపోతా. అరే అట్లానకే నువ్వు చేసింది ఏంది చెప్పు? నువ్వెందుకు వచ్చినవే బిడ్డ? ఇప్పుడు మీ మామ చూసిండనుకో, నన్ను ఇద్దరు తిడతాడే. నువ్వు పోయే నుంచి. నాకు బాగా కావాలత్తమ్మ, నేను మామనే చేసుకుంటా. బావకు నీకు లగ్గం అవుతుంది. నువ్వు ఏడవకు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అత్తమ్మ నువ్వు చెప్పు మామయ్యకి, నేను బాగోలేకపోతే చెప్పితే నన్ను నేను చచ్చిపోతాను భయపట్టిస్తాను. నచ్చ చెప్పుదాం కానీ నువ్వు ఏడవకే. ఏం చేయాలో అర్థమైతలే అసలు నాకు. ఏడవకు బావ, మనం మామయ్యను ఒప్పిద్దాం ఎట్లనన్నా చేసి. అత్తమ్మ నువ్వు చెప్పత్తమ్మ. నేను చెప్పుతాను, మామింటాను అయినా మంచిదే. ఆడి మొన్న పెళ్లి
లైఫ్లో పోతే కూడా నాకు ఇష్టం లేదు, నాకు అద్దానే సత్రాకి వచ్చినవేమి మామనే చూసుకొని మాటిచ్చి వచ్చింది వాళ్ళకు. మామయ్యకి చెప్పొద్దమ్మా, నేను బావలేకపోతే చచ్చిపోతా, నేను ఉండా. మనం పెళ్లి చేసుకుందామా, నాకు తెలియదు. ఇప్పుడు బావ పెళ్లి చేసుకుందా అంటే మామయ్య ఏమైందని చెప్పు, నువ్వు ఒక్కసారి ఆలోచించు. మామని ఒప్పించి మెల్లగా లగ్గం చేసుకుంటారు. నన్నేం చేయమంటావు? నేనున్నా కదలే, నేనున్నా కదా, మాటిచ్చినా కదా. నువ్వు ఏడు బిడ్డ ఊపోయే. బావ వచ్చినాక మాట్లాడదాం. నువ్వు నుంచి అత్త మళ్ళీ నొల్లి పెడతాడు, ఆన్ తిడతాడు, నన్ను తిడతాడు. నేను పోను అత్తమ్మ, నేను పోను. అన్నా ఉన్నారా? మామయ్య ఏమైంది బిడ్డ? గట్లెట్లా వచ్చి నువ్వు చెప్పు. నువ్వు నేను బావని పెళ్లి చేసుకుంటామ్మా. బావని చేసుకుంటా అంటే బావని ఒప్పించి చేసుకుంటావు కదా బిడ్డ. ఇట్లా నాకు చెప్పక చేయక ఎందుకు వచ్చి నువ్వు చెప్పు. మేము ఊరంతా తిరగబడితే ఒక మాట నాకు చెప్పుతే అయిపోతుండే కదా. ఏడవకు, బావకి ఇచ్చే లగ్గం చేస్తాం కానీ. ఒక్క మాట బిడ్డ నువ్వు చెప్పొద్దా? అమ్మకన్నా నాకన్నా చెప్పొద్దా? చెప్పు, మీ చెల్లెతోటి మాట్లాడు. చెల్లె, ఇప్పుడు నా బిడ్డ అల్లు లేదు ఉన్నట్టుంది, ఎట్లా చేసి పెళ్ళి అవుతావు చెల్లె? సుజావా, నువ్వు కూడా అట్లనే మౌనంగా ఉంటావు ఏందవ్వా? చెప్పు. నా బిడ్డ, నీ కొడుకు లేదు, నా బిడ్డ ఉండా అంటుంది. జరని దండం పెడతా ఒక్క సుజావా. ముచ్చట మాట్లాడిన గిన్ని ముచ్చట మాట్లాడితే ఏం చెప్పాలి అన్న? ఏమన్నా మాట్లాడితే మందు చచ్చిపోతా అంటారు. నేనేం చేయాలి? మేము ఇప్పుడు ఏం చేయలేకుంటుంది, ఏం అర్థం అయితే లేదు మాకు. నువ్వు నువ్వు ఒప్పియమా అని ఒక్క మాట నువ్వు లేకపోతే నా బిడ్డ కూడా చచ్చిపోతా అంటుంది అల్లుడు. జర చూడు అల్లుడు, నా బిడ్డ మొగం అన్న చూడు అల్లుడు. అల్లుడు ఎట్లా చేసి మీ నాయన నొప్పిరి చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు మా డాడీ. మరి నేను మాట్లాడాను, కాలు మొక్తా బాగా, మీ నాయన కాలు మొక్తా. కాళ్ళు పట్టుకున్నా కూడా గట్టి మాత్రముర్రా అన్న. ఆయన మనసు గారు కదా అమ్మాయి ఇద్దరినే ఎంత ఎట్లా నన్ను చేసి ఒప్పి సుజాతవ్వా. మరి ఎట్లా చేద్దాం చెల్లె, నువ్వు చెప్పు. మరి చెప్పలే, ఏం చెప్పినా ఇంటలేడు. ఎంతమంది వచ్చి చెప్పినా ఇంటలే మా బాబు. ఇప్పుడు ఎటువేయండి మరి, బాగా ఎటువేయండి. ఏమో ఎటువైనాడు రోడ్డుకు. బాగా వచ్చినాక మాట్లాడుతుంది, కాలు మొక్కేది ఒప్పిస్తుంది. వద్దు మామయ్య, మీరు మా బాప వచ్చే వరకు ఉండకూడదు, మీరు ఓరు ఇంటికి. గట్లంటే ఎట్లా అల్లుడు? నా బిడ్డ ఉండదు, దండం పెడతా అల్లుడు. నా బిడ్డ కాలు మొక్తా, నీ దండం పెడతానే. బావ కాలు మొక్తా అన్న, దండం పెడతా అన్న. నా మేడ కూడా అయితే అని ఏడవకు బిడ్డ. నేను మీ మామని ఎట్లా నన్ను ఒప్పించి మీ ఇద్దరు లగ్గం చేస్తావు. మరి ఎవరు చెప్తుంటాడు మరిగా? నా కొడుకు సత్తా అన్న కూడా ఇంతలేదా? నీకంటే ముందుగా నేను సత్తా అంటాడు. ఏం మాట్లాడమంటావు? నాకైతే ఉండదా రా అన్న, నా మీద చేసుకోవాలని. ఎట్లా మీ నాయన ఎట్లా ఉపయోగిస్తావు? అల్లుడు, ఇక నువ్వు నా బిడ్డ నువ్వు చంపుకో, సాదుకో, మాకు సంబంధం లేదు. చేతిలో పెట్టిపోతున్నా చెల్లె, చేతిలో పెట్టిపోతున్నాడు. నా బిడ్డ కాదు, కొడుకు లేదు. నా బిడ్డ కాదు, ఇప్పుడు నీ బిడ్డ అనుకో. నువ్వు చంపుకో, సాదుకో. నా బిడ్డ నువ్వు, నీ కొడుకు లేదు, నా బిడ్డ ఉండా అంటుంది. నేను నా బిడ్డ నేను చంపుకోవాలా చెప్పుర్రు మరి. చెల్లె ఎట్లా చేసి బాగా నొప్పి మొన్నేంది నేను నీకు ఆ రోజే చెప్పినా మీ ఇంటికాడ నా ఇంటికి రావద్దని. మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? నువ్వు అట్లా అనకే, అత్త ఏమవుతుంది ఇప్పుడు? మాట్లాడకురా, చేసేదంత చేసి. అన్న, నీ దండం పెడతా అన్న. నా బిడ్డ నీ కొడుకు లేదు ఉండా అంటుంది అన్న. ఎట్లా నన్ను ఏజ్ ఒప్పుకో అన్న. మేమేం తప్పు చేసినాం అన్న? చెప్తా అర్థమైతే కదా, నా కొడుకు వేరే సంబంధం ఖాయమైంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు చిగ్గు లేకుండా? అన్న, నా బిడ్డ నీ కొడుకు ఇస్తా అన్న కదన్న. మళ్ళీ వేరే సంబంధం ఎట్లా గాయం చేసుకున్నావు అన్న? నా బిడ్డని కాదా, నువ్వు వేరే సంబంధం ఎట్లా చేస్తావో నేను చూస్తా. నీ కాళ్ళు మొక్కుతా మళ్ళా కాలు మొక్కుతాను అత్తున్నావు అన్న. నన్ను కొట్టిన నీకేమన్నా సిగ్గుందా? సిగ్గుదా?
అది బతుక అంటుంది నేను లేకపోతే నువ్వు ఇట్లా మాట్లాడకు. అన్న నీది అన్నం పెడతా అన్న, నువ్వు అన్న చెప్పావా? అల్లుడు ఇంటి ముంగడు కూడా రావద్దా, మాట్లాడి కూడా రావద్దా? ఏంది ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తావే? సపోర్ట్ ఏంటి? పిల్ల చేసుకొని అంటావు సరే, అది అంత అట్లా ఉంచు. కనీసం నాకు చూంది కన్నా మాట్లాడి కన్నా రానియవా? లేదు, నీ అన్నగాడు నీ ఇంటికే రావద్దు. నీ దండం పెడతానే ఎట్లా చెప్పుకోవాలి ఇక నడువా